పిల్లలకు కూడా ఇది సంబంధమనే చెప్పాలి. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న తర్వాత ఆటోమేటిక్గా పిల్లలకు జలుబులు, జగ్గులు, తర్వాత జ్వరాలు తయారవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి కొంచెం లోపల అస్వస్థత ఇవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారంటే, పిల్లలకు జ్వరం, జలుబు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి తీవ్రత అయ్యేలోపు ఏ విధంగా స్పందించాలి, అసలు డాక్టర్లను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ సంతోష్ కళ్యాణ్ మనతో పాటు ఉన్నారు. సార్, మీరు చెప్పండి. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు ఎక్కువ కనిపిస్తున్నాయి సిమ్టమ్స్. ఎక్కువ మందిలో జలుబు ఉంది, ఆల్రెడీ కఫ్ కూడా చాలా మందిలో కనిపిస్తుంది. సో దీనికి రెమెడీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం దాన్ని గుర్తించాలంటారు? ఓకే. సో గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ సంతోష్ కళ్యాణ్, చిన్నపిల్లల స్పెషలిస్ట్ని. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. సో యూజువలీ ఒక్కసారి మాన్సూన్స్ వచ్చేసరికి యూజువలీ మా నెంబర్ ఆఫ్ ఓపీడీ విజిట్స్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ టు అవర్ క్లినిక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుందండి. సో అసలు ఎందుకు మాన్సూన్స్ వచ్చేసరికి ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయంటే, మాన్సూన్స్ టైంలో యూజువలీ ఇన్ఫెక్షన్ రేట్ అనేవి నార్మల్ సీజన్ కంటే మాన్సూన్స్ టైంలో యూజువలీ ద ఇన్ఫెక్షన్స్ ఆర్ హై. ఎందుకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే, బికాస్ ఆఫ్ వాటర్ లాగింగ్ కానీ, అంటే ఎక్కడికక్కడ నీరు చేరుకుపోవడం వల్ల, లేకపోతే వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, ఎక్కడికక్కడ వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల, లేదు అంటే మస్కిటో బ్రీడింగ్. ఈ మస్కిటో బ్రీడింగ్ కూడా ఎందుకు ఉంటుంది అంటే, వాటర్ లాగింగ్ ఉంది అంటే యూజువల్లీ మస్కిటో బ్రీడింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువైపోవడం వల్ల, అలాగే పిల్లలు తరచూ బయట, మనం యూజువల్లీ స్కూల్కి వెళ్తారు, సడన్గా ఆ రోజు ప్రొటెక్టివ్ గేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ కోట్ కానీ, అంబ్రిల్లాస్ కానీ అవి తీసుకెళ్ళలేదంటే సడన్గా వర్షంలో తడిచిపోతారు. ఈ వర్షంలో తడిచిపోవడం వల్ల కానీ, ఇలా మెనీ అదర్ రీజన్స్ వల్ల యూజువల్లీ కిడ్స్ దే గెట్ ఎఫెక్టెడ్ అండి. సో యూజువలీ ఇన్ఫెక్షన్స్ మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎస్పెషలీ కిండర్ గార్డెన్ క్లాసెస్ లేదా అప్పర్ ప్రైమరీ క్లాసెస్ ఉన్న చిల్డ్రన్స్లో ఎక్కువ చూస్తాం. అలాగే యూజువలీ మాన్సూన్ టైంలో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దగ్గులు, జలుబులు ఇవన్నీ ఎక్కువ చూస్తాం. పిల్లలకి యూజువల్లీ కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, క్లాస్లో ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు, ఒక 2-3 పిల్లలకి ఉన్న టక్ 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 అందరికీ మిగతా వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇన్ఫెక్షన్. సో ప్రికాషనరీగా మనం ఏం చేయొచ్చు అంటే, రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్, మీ కన్సర్న్ పీడియాట్రిషియన్ అడిగితే వాట్ ఆల్ వ్యాక్సిన్స్ కెన్ బి టేకెన్ చెప్తారు. సో ఆ వ్యాక్సిన్స్ అన్ని రెగ్యులర్గా తీసుకోవడం, ఇవన్నీ చేయొచ్చు. సో అదర్ కామన్ ప్రాబ్లమ్ వాట్ వీ సీ ఈస్ యూజువలీ మాన్సూన్ టైంలో డయేరియాస్ ఎందుకు వస్తాయి? వాటర్ కంటామినేషన్ వల్ల అయిపోతుంది. వాటర్ కంటామినేషన్ అవ్వడంతో డయేరియాస్ అవి వస్తుంటాయి. సో యూజువల్లీ డయేరియా వచ్చిన వెంటనే కంగారు పడిపోకండి. మన డయేరియా వచ్చింది అంటే యూజువల్లీ పిల్లలకి ఇట్ టేక్స్ 1 or 2 days టు సబ్సైడ్. సో మరి డయేరియా వచ్చినప్పుడు మనం హోమ్ మేడ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే, బేబీకి ఓఆర్ఎస్, అది మనకి బయట ఓఆర్ఎస్ శాచెట్స్ అవి దొరుకుతాయి, ఓఆర్ఎస్ అది తాగిపిస్తూ ఉండండి. బేబీ చైల్డ్ డిహైడ్రేట్ అయిపోకుండా చూడండి. అలాగే ఆ టైంలో కాస్త ఫుడ్ విచ్ ఈస్ ఈజీ టు డైజెస్ట్ అది ఇస్తూ ఉండండి. ఒక 1 day చూడండి, స్టిల్ ఇంకా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదు ఈవెన్ 1 day లోపే బేబీ డిహైడ్రేట్ అయిపోతుంది, ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇమీడియట్లీ గో అండ్ కన్సల్ట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్. అలాగే మరి ఈ డయేరియాస్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? ఎప్పుడైనా మాన్సూన్ సీజన్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ నాట్ మాన్సూన్ సీజన్స్ ఎలోనండి, ఎప్పుడైనా పిల్లలకి బాయిల్డ్ వాటర్ ఇవ్వండి, నీళ్ళు అనేవి గోరువెచ్చనిగా ఇవ్వండి. స్కూల్కి పంపిస్తున్నారంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ కొంత స్కూల్ టీచర్స్కి, వాళ్ళకి, దాని తర్వాత అక్కడ ఆయమ్మలకి కొంత ఇలా మా పిల్లడిని కొంచెం బయట వాటర్ అది తాగకుండా చూడండి అని చెప్పండి. దే విల్ డెఫినెట్లీ టేక్ సమ్ ప్రికాషన్స్. అలాగే బయట చిరుతిళ్ళు యూజువల్లీ ఇప్పుడు మనం చూస్తాం, పానీపూరి లేదు చాట్, ఇలాంటివన్నీ తినకుండా అవాయిడ్ చేయండి. బికాస్ వీ నెవర్ నో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ వాటర్ వాడతారు అని. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, పానీపూరి వల్ల ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయని. అంటే ఇట్స్ నాట్ పానీపూరి ఎల్లోనండి. ఓకే, సో ఏదైనా బయట ఫుడ్ అది అవాయిడ్ చేయడం మంచిది ఈ టైంలో. ఓకే, హోమ్ మేడ్ ఫుడ్ కూడా ప్రాపర్లీ కుక్డ్ అంటే యాడిక్వేట్గా కావాల్సినంత టైం ఉడికించి అప్పుడు తిని, అలాగే వెజిటేబుల్స్ అవి కట్ చేసేటప్పుడు ప్రయర్గా వెజిటేబుల్స్ అని వాష్ చేసుకొని, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మనం ఇంట్లో రొటీన్గా చేసే వాటిల్లోనే మనం కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి.
ఇవన్నీ తీసుకుంటూ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఈస్ హ్యాండ్ వాషింగ్. ఎప్పుడైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చారు వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అలాగే పిల్లల్ని పట్టుకుంటున్నారు, హ్యాండ్ వాష్ చేయండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కునేటట్టు చూడండి. అలాగే ఆడుకొని వచ్చారు, వెంటనే మట్టిలో ఎక్కడైనా ఆడారు, లేదా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు, వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసేటట్టు చూడండి. ఇలాంటివి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ యాడిక్వేట్ స్లీప్. ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయ్యాయని చెప్పి ఎడ్యుకేషనల్ ప్రెషర్ అది లేకుండా, ఇట్ ఈస్ ఓకే వాళ్ళు ఎంతసేపు చదివినా, బట్ తగినంత నిద్ర, మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సార్, ఇప్పుడు ఈ వర్షాకాలం అనేసరికి మనకు గుర్తొచ్చేది ఎక్కువగా దోమలు, అంటే మస్కిటోస్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికి సంబంధించి ఏవైనా వ్యాక్సిన్స్ ఏమైనా మనకు అందుబాటులో ఉంటాయా? ప్రికాషన్స్ ఏంటి, రెమెడీస్ ఏంటి? సో యూజువలీ మనకి ఒక్కసారి మస్కిటో బ్రీడింగ్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మనం కామన్గా చూసే ఇన్ఫెక్షస్ ఫీవర్స్ ఏంటి అంటే, ఒకటి డెంగీ, రెండోది చికెన్ గున్యా, మూడోది మలేరియా. సో ఇవి మనం అంటే ఇవే కాస్ట్ చేస్తాయా, వేరే ఉండవా అంటే చాలా ఉంటాయండి. బట్ మామూలుగా రొటీన్గా మేము హాస్పిటల్స్లో చూసే కండిషన్స్ డెంగీ, చికెన్ గున్యా, మలేరియా. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే, ఎక్కడైతే మస్కిటో బ్రీడింగ్ అవుతుందో ఆ ప్లేసెస్లో మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ యూజువల్లీ జరుగుతుంది, ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో, వాటర్ లాగింగ్ అంటే ఎక్కడైతే నీరు నిల్వ అయిపోతుందో, లేదా ఎక్కడైతే ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయో, ఇలాంటి ప్లేసెస్ అది ఐడెంటిఫై చేయండి. ఎక్కడైనా డ్రైన్ వాటర్ కలెక్ట్ అయిపోయిందంటే దాన్ని డిస్పోజ్ చేయండి. ఎక్కడైనా వాటర్ కలెక్ట్ అయిపోతుంది అంటే డిస్పోజ్ చేయండి. ఈ మనం ఎక్కడైతే వాటర్ కలెక్ట్ అయిపోతుందో అక్కడ డిస్పోజ్ చేసేసామనుకోండి, మనకి మస్కిటో బ్రీడింగ్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అలాగే మస్కిటో రిపెలెంట్స్ అవి ఉంటాయి, మస్కిటో నెట్స్ అవి ఉంటాయి. ఈ మస్కిటో రిపెలెంట్స్, మస్కిటో నెట్స్ ఇవన్నీ వాడుతుంటే సరిపోతుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఫుల్ లెంత్ క్లోత్స్ వేయండి. అంటే జస్ట్ ఏదో హ్యాండ్స్ వరకు, హ్యాండ్స్ ఫీట్ ఎక్స్పోజ్ అయ్యేటట్టు, మిగతా ఫుల్ టీషర్ట్స్, ఫుల్ ప్యాంట్స్ ఇవి వేస్తూ ఉండండి. అలాగే క్రౌడెడ్ ప్లేసెస్లోకి వాటికి తీసుకెళ్ళడం తగ్గించండి. థింగ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, సో మన వన్ థింగ్ వాట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ డెఫినెట్లీ ఈస్, ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో అది మాత్రం ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రివెంట్ వాటర్ లాగింగ్ అండి. ఇది సంతోష్ కళ్యాణ్ గారు చెప్తోంది. డాక్టర్ గారు చెప్పే సూచనల ప్రకారం మలేరియా, డెంగీ అలాగే మిగతా జ్వరాలు రాకుండా ఉండాలంటే దోమల నివారణ చర్యలు అనేది చేపట్టాలి. అలాగే ఎక్కువగా శుభ్రం అనేది పాటిస్తూ, అలాగే ప్రతి దాంట్లో కూడా శుభ్రాన్ని పరిపాటిస్తూ ఉంటే ఖచ్చితంగా రోగాలని దూరం అవుతాయని చెప్తున్నారు. ఇలాంటి టిప్స్ని చక్కగా పాటిస్తే ఈ వాతావరణ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ రావని చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం, మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి News18 తెలుగు.